హలో అండి అందరికీ. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు ద సిరి కిచెన్. ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పప్పుచారు మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. అందుకు కావాల్సినవి 1 కప్పు పెసరపప్పు, అలాగే 2 కట్ చేసిన టమోటా ముక్కలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే పసుపు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి. ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ తీసుకొని పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట నానబెట్టి పక్కన పెడదాం. తర్వాత కట్ చేసి పెట్టినటువంటి టమోటా ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, అలాగే చింతపండు, అలాగే పసుపు వేసి 1.5 గ్లాస్ వరకు నీరు పోసుకుందాం. ఇప్పుడు విజిల్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ వరకు రానిచ్చుకుందాం. తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి విజిల్ మొత్తం పోయేదాకా ఉంచి ఇప్పుడు విజిల్ కుక్కర్ మూత తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ముద్దకం తీసుకొని తగినంత ఉప్పు వేసుకుందాం. నేనైతే 1.5 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు పప్పు గుత్తు తీసుకొని పప్పుని బాగా ఒక 5 నిమిషాల పాటు అలా మెదుపుకుందాము. చూసారు కదా, టమోటా ముక్కలు అలాగే ఎండుమిర్చి బాగా మెదిగిపోయేలాగా మెత్తగా మెదుపుకుందాము. ఇప్పుడు పప్పులోకి తిరగబాత ఎలా పెట్టాలో చూద్దాం. అందుకు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే కరివేపాకు. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని కడాయి బాగా వేడయ్యాక తగినంత ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడనిద్దాము. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే దంచిన వెల్లుల్లి రెమ్మలు, కట్ చేసినటువంటి ఎండుమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇట్లాగా పోపుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా తాలింపుల్ని బాగా వేయించుకుందాము. ఇలాగా వేయించిన తాలింపులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి పప్పుని కొద్దిగా వేసుకుందాం. ఇలా పప్పంతా వేసేసి ఒకసారి అలా కలబెట్టేసి తగినన్ని వాటర్ పోసుకొని పప్పుని బాగా కలుపుకుందాము. ఇలాగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పప్పుని బాగా ఉడకనిచ్చుకుందాము. ఇలా ఉడకబెట్టినటువంటి పప్పుని మరొకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. ఈ పప్పుచారు వేడి అన్నం పెట్టుకొని అలా తగినంత పప్పుచారు వేసుకొని అందులోకి కాంబినేషన్గా ఉప్పు మిరపకాయలు వేయించుకొని వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటకాల కోసం కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.